హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎస్ పేరుతో ఉన్న వాళ్ళు వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ శాతంగా ఆందోళనకి ఎందుకు చెందుతూ ఉంటారు అంటే ఎక్కువగా ఆందోళనకి ఎక్కువగా గురవుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఎంత మంచి చేసినా కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా మైండ్ అండ్ హార్ట్ రెండు ఏదైతే ఉన్నాయో చాలా ఆందోళనకి గురయ్యవుతూ ఉంటారు. ఎప్పుడు కూడా మనశ్శాంతిగా ఉండరు. సో ఎందుకు అలా జరుగుతుంది అది ఇప్పుడు మనం చాలా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. దాంతోపాటు కుంభరాశి వారికి కూడా ఇంకా సమయం వచ్చేసింది. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతి ఒక్క పని చాలా మంచిగా సులువుగా జరుగుతుంది. దాంతోపాటు మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అలాగే కొన్ని పరిహారాలు. మీ పనులు ఆగిపోతున్నాయా, ఏ వయసులో మీకు ఎటువంటి ప్రాపర్టీస్ కానీ హౌస్ కానీ రాబోతుంది, అలాగే ఎటువంటి వయసులో మీకు మంచిగా డబ్బు అనేది రాబోతుంది, ప్రతి ఒక్కటి ఇలా వివరంగా ఇప్పుడు మనం చాలా క్లియర్గా ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి జ్ఞానం అనేది వస్తుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఎస్ పేరుతో కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ శాతంగా ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువగా పెట్టుకుంటారు. వాళ్ళు చాలా ఎక్కువగా ఎమోషనల్ పర్సన్ అయ్యి ఉంటారు. వాళ్ళు చాలా తొందరగా వేరే వాళ్ళకి కనెక్ట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు అవతల వాళ్ళని చాలా ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు. అక్కడే వీళ్ళు దెబ్బతింటూ ఉంటారు. అవతల వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మనతో పాటు మనం ఎలా అయితే వాళ్ళతో బిహేవ్ చేస్తున్నామో వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేయాలని చెప్పేసి ఎటువంటి రూల్ లేదు. కాబట్టి మన మనస్తత్వం ఉన్నట్టుగానే అవతల వాళ్ళ మనస్తత్వం కూడా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఈ ఎస్ పేరు కలిగి ఉన్నవాళ్ళు. వీళ్ళు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా తొందరగా వేరే వాళ్ళతో కలిసిపోతారు. అలాగే మీ లైఫ్లో వచ్చిన చాలా ఎక్కువ శాతంగా బాధ్యతలకి కారణం మీరే అన్నమాట. ఎందుకు అనంటే మీరు చాలా తొందరగా వేరే వాళ్ళని నమ్మటం, మీ మంచితనంనే వేరే వాళ్ళు వెతుక్కోవటం వలన మీరు ఎక్కువ శాతంగా ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఫేస్ అవుతూ ఉంటారు. ఇక దాని తర్వాత బాధపడుతూ ఉంటారు. అరే, నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను అసలు అలా ఏం అనుకోలేదు కదా, బట్ వీళ్ళు ఎందుకు నాతో ఇలా ప్రవర్తించారు అని చెప్పేసి మీ మానసిక ఆందోళనకి గురైపోతూ ఉంటుంది. మీరు ఎక్కువ శాతంగా ఒక మనిషి మీదే ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంటారు. అంటే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు, వాళ్ళ కోసం ఏదైనా చేయటానికి సిద్ధపడుతూ ఉంటారు. బట్ వాళ్ళు మాత్రం వాళ్ళ చిన్న చిన్న ప్రాఫిట్స్ కోసం కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. కానీ మీరు మాత్రం వాళ్ళ కోసం మీకొచ్చే అతిపెద్ద లాభాన్ని కూడా వదిలేసుకొని మీకు నష్టం జరుగుతున్నా కూడా వాళ్ళతో కలిసి ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం అవసరానికి మీకు అవసరం అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు ఎటువంటి సపోర్ట్ అనేది ఇవ్వకుండా మీకు అవసరం ఉన్నప్పుడే మిమ్మల్ని వదిలి వెళ్ళేస్తారు. అలాగే వాళ్ళ గురించి మీకు తెలియదని కాదు, మీకు తెలుసు, అయినా కూడా మీరు క్షమిస్తూ మళ్ళీ వాళ్ళ కోసమే మీరు పోరాడుతూ ఉంటారు. వాళ్ళు మాత్రం మిమ్మల్ని చిన్న చిన్న ప్రాఫిట్స్ కోసం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. దాని మూలన ఎప్పుడు చూసినా కూడా మీరు ఆందోళనకి గురయ్యవుతూ ఉంటారు. అలాగే ఎస్ పేరు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు మహంత డేంజర్ కూడా. అదేంటి ఇలా అంటున్నాను అంటున్నారా? ఎందుకు అనంటే వీళ్ళు ఎంతైతే ప్రేమిస్తారో అంతే వీళ్ళు ఒక్కసారి ఎవరి మీద కోపం తెచ్చుకుంటే మాత్రం వెంటనే మనసు విరిగిపోయేలాగా వాళ్ళ మీద కోపం అనేది తెచ్చుకుంటారు. అంటే ఒక రకంగా చెప్పాలి అనంటే ఒక మనిషిని నమ్మి వాళ్ళు ఎంతైతే వాళ్ళకి ప్రాణం ఇస్తారో ఒక్కసారి కాదు అని అనుకుంటే మాత్రం ఇక దేవుడు దిగి వచ్చినా కూడా వీళ్ళు వాళ్ళని క్షమించరు, వాళ్ళని దగ్గరికి తీసుకోరు, వాళ్ళని ఇంక జీవితంలో నమ్మరు. ఒక రకంగా చెప్పాలి అనంటే వాళ్ళ మొహం కూడా చూడటానికి వీళ్ళు ఇష్టపడరు. అంత ఇదిగా ఉంటారు. వీళ్ళ సొంత నిర్ణయాల్ని తీసుకునే కెపాసిటీ ఎక్కువగా పెట్టుకుంటారు. అంటే వేరే వాళ్ళందరూ చెప్పింది వింటారు, కానీ ఎక్కువ శాతంగా వీళ్ళ మనసుకి తోచిందే వీళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి కూడా వీళ్ళు ఎక్కువ శాతంగా దెబ్బతింటూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళ మనసు ఎక్కువ శాతంగా ఎమోషనల్కి అటాచ్మై ఉంటుంది. కాబట్టి వాళ్ళు దానికి తగ్గట్టుగా డిసిజన్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసేటప్పటికి కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ సమయం ఏ విధంగా ఉండబోతుంది అది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అధిపతి ఏదైతే ఉందో అది శనీశ్వరుడు. ఒక రకంగా చెప్పాలి అనంటే మీరు శనీశ్వరుడికి సేవకులు, శనీశ్వరుడు మీకు యాజమాని. సో యాజమాని ఏ విధంగా అయితే చెప్తూ ఉంటాడో, సేవకుడు ఏ విధంగా పనిచేసుకుంటూ పోతాడో మీరు కూడా అదే విధంగా చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇక రెండోది వచ్చేసేటప్పటికి మీరు మీ పనులు ఏవైతే ఉన్నాయో అవి జరగట్లేదు అని అనుకుంటే మాత్రం ఇక ఇక్కడి నుంచి ప్రతి ఒక్కటి చాలా మంచిగా జరగటం స్టార్ట్ అవుతుంది. దానికి మీరు చేయాల్సిన కొన్ని చిన్న పనులు. కుంభరాశి వాళ్ళు చాలా శాతంగా లక్కీగా ఉంటారు. వాళ్ళకి ఎక్కువ శాతంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. బట్ వాళ్ళు కొన్ని చిన్న మార్పులు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ మేము చెప్పిన ఈ పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, మీరు మార్నింగ్ లేవగానే చక్కగా స్నానం చేసేసి మంచిగా మీ పూజా మందిరంలో విష్ణుమూర్తి పటం ముందు లేదా విగ్రహం ఉంటే విగ్రహం ముందు 2 తులసి దళాల్ని చక్కగా కడిగేసి అర్పించండి. అంటే విష్ణుమూర్తికి అర్పించండి. ఇంకా దాని తర్వాత దండం పెట్టుకొని ఒక అరగంట పావుగంట ఆగిన తర్వాత ఆ 2 తులసి దళాల్ని మీరు గ్రహించండి. ఈ విధంగా చేస్తే మీకున్న ఎటువంటి దోషాలైనా సరే అన్నీ తొలగిపోతాయి. ఇక నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మీరు చేసే పని ఏమైనా సరే చెడిపోతున్నాయా, మీరు చేయాలి అని అనుకునే పని లాస్ట్ మూమెంట్లోకి వచ్చేసి ఆగిపోతుందా, అయితే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏదైతే ఉందో మీ స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపుని వేసుకోవాలి. ఇక దాంతో మీరు స్నానం చేయాలి. దాని తర్వాత మీరు హనుమాన్ చాలీసాని పఠించాలి. ఇలా పఠించిన తర్వాత మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఫ్లోలో నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతాం. బట్ మీరు మాత్రం బయటికి వెళ్ళేటప్పుడు మీ కుడికాలు బయటికి వెళ్ళేటట్టుగా, ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఎడం కాలు లోపలికి వచ్చేలాగా కానీ మీరు గమనించుకొని కానీ అడుగులు వేస్తే మీకు ఇంకా సక్సెస్. ఎటువంటి పని అనేది కూడా అది జరిగిపోతుంది. ఇక ఫ్రెండ్స్, మీరు కానీ 27, 32, 57 వయసు కలిగిన వాళ్ళ మీకు కుంభరాశి వాళ్ళకి అంటే కుంభరాశి వాళ్ళకి 27 వయసు, 32, 57 వయసు వచ్చేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక స్వగృహాన్ని తీసుకుంటారు. అంటే ఓన్ హౌస్ని కొనుగోలు చేస్తారు. లేదా వాళ్ళ పేరు మీద ఏదో ఒక ప్రాపర్టీ వాళ్ళకి ఖచ్చితంగా ఈ వయసు ఉన్నప్పుడు వాళ్ళు తీసుకుంటారు. లేదు మాకు ఈ వయసు వచ్చేసింది బట్ మేమేం తీసుకోలేదు ఇంకా అని అనుకుంటే మీరు తక్షణంగా చేయాల్సిన పని ఏంటి అనంటే ఒక రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసేసి మీరు ప్రతి శనివారం నాడు చక్కగా ఆవాల నువ్వుతో దీపాన్ని వెలిగించండి. మీ మనసు పూర్తిగా ఓం వసుదాయ నమః, ఓం వసుదాయ నమః అని చెప్పి మంత్రాన్ని 11 సార్లు జపించి మీరు దాని తర్వాత ఇంటికి తిరిగి వచ్చండి. ఈ రకంగా 11 శనివారాలు చేస్తే మీకు జరిగే ఈ ప్రాపర్టీ హౌస్ ఏదైతే ఉందో వెంటనే మీకు దాని అవకాశాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇక నెక్స్ట్ అలాగే కుంభరాశి వాళ్ళకి 19, 22, 48 ఈ వయసు వచ్చినప్పుడు వాళ్ళకి అనుకోకుండానే అన్లిమిటెడ్గా డబ్బు అనేది వాళ్ళకి వస్తుంది. లేదు అలా జరగట్లేదు అని అంటే మాత్రం వెంటనే మీరు చేయాల్సింది ఏంటి అని అంటే పొద్దున్నే లేచి సూర్యుడికి పటిక నీళ్లు అంటే తీపిగా పటిక ఉంటుంది కదా, దాన్ని నెలల్లో వేసి దాన్ని మీ విష్ని చెప్పుకుంటూ ఆ సూర్యుడికి అర్పించాలి. ఈ విధంగా చేస్తే వెంటనే మీ ఆగిపోయిన డబ్బు, మీకు రావాల్సిన డబ్బు ప్రతి ఒక్కటి వచ్చేస్తుంది. ఇక దీంతో పాటు మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే ప్రతి గురువారం నాడు ఖచ్చితంగా మీరు మీ చేతులతో అరటి పండుని దానం చేయండి. అలాగే మంగళవారం నాడు ఖచ్చితంగా మీ కంటికి కాటికని పెట్టుకొని వెళ్ళండి. మగవాళ్ళైతే లైట్గా, ఆడవాళ్ళైతే ఖచ్చితంగా నిండుగా పెట్టుకోండి. ఇలా చేస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే. మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. మరిన్ని వీడియోస్ చేసి మీ